చాప్టర్లు CUET సిలబస్లో ఇంకా ఉన్నాయి. ఈ సిలబస్లో గందరగోళం పడకండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం కానీ తీసుకున్నట్లయితే టీజీ, ఎప్సెట్ మరియు ఏపీలో వెయిటేజ్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పుడు అన్నీ టీజీగా మారాయండి. టీజీ ఎప్సెట్ 2026 మే 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కాబట్టి స్పీడ్ మరియు యాక్యురసీ అనేది ముఖ్యం. సో కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తే మంచిదన్నమాట. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఏపీ ఎంసెట్ మే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతుంది. ఇక్కడ ఫీజు అనేది పెరిగింది. జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఇప్పుడు 800 రూపాయలు అనమాట. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఏపీలో 75:25 వెయిటేజ్ సిస్టము ఖచ్చితంగా అమల్లో ఉంది. మీ ఇంటర్ మార్కుల యొక్క వెయిటేజీ 25% ఉంటుందన్నమాట. ఇంటర్ మార్కులు తగ్గితే మీ ర్యాంక్ పడిపోతుంది. కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ని అసలు నిర్లక్ష్యం చేయొద్దు. అంతేకాకుండా MBA MCA చేసేవారికి ఐసెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మార్చి 31వ తారీఖు లోపు దీన్ని అప్లై చేసుకోవాలి. ఆఖరి తారీఖు గడువు ముగుస్తుంది కాబట్టి. సో ఇక ఫీజుకి సంబంధించినటువంటి మరో అప్డేట్ మనం మాట్లాడుకున్నట్లయితే పేరెంట్స్ మరియు ప్రాక్టికల్గా ఆలోచించండి. 2026లో ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా కఠినంగా ఉన్నాయి. కానీ TFRC కొత్త ఫీ స్ట్రక్చర్ అమలు చేసింది. సో టాప్ ప్రైవేట్ కాలేజీలో ఫీజులు భారీగా పెరిగాయి. CBITలో గమనించినట్లయితే 1,83,000 రూపాయలు అయింది ఫీజు. వాసవిలో 1,75,000, MGITలో 1,67,000. దీని అర్థం ఒకటే, మీ ర్యాంకు మీ పెట్టుబడికి ఇచ్చే రాబడి. మంచి ర్యాంక్ వస్తేనే కన్వీనర్ కోటాలో సీటు తగ్గుతుంది, లేదంటే తద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. పర్టికులర్గా SC ST విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మీరు పేపర్ మొత్తాన్ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మీలో కూడా కాంపిటీషన్ అనేది పెరిగింది. 1,70,000 ఇప్పుడు మీరు ఒకవేళ ర్యాంక్ తెచ్చుకోకపోతే 1,83,000 మీరు ఒకవేళ B కేటగిరీలో కట్టాల్సి వస్తే ఇది మీకు పెనుభారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని విద్యార్థులందరూ కూడా గుర్తించాలి. ఎందుకైనా మంచిది కామెడీకే మరియు బిట్సాట్ మరియు SRM ట్రిప్లీ మరియు అమృత అదేవిధంగా మణిపాల్ లాంటి ప్లాన్ B ఆప్షన్లు కూడా మనం సిద్ధంగా పెట్టుకుంటే బాగుంటుంది. బ్రాంచ్ డైలమా, CSC మోజులో పడకండి. ఇక నా ఆఫీసులో రోజు చూసేటువంటి అతిపెద్ద సమస్య బ్రాంచ్ డైలమా. ప్రతి పేరెంట్ వచ్చి సార్ మా అబ్బాయికి CSC కావాలి అని అంటున్నారు. దయచేసి మేల్కొనండి. జనరల్ CSC ఇప్పుడు శాచురేషన్ పాయింట్కి అనేది చేరుకుందండి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో మనం అవసరానికి మించి ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేశాం కాబట్టి. సో అన్ని బ్రాంచ్లు కూడా సమానమైనటువంటి